భాషాపరంగా మరాఠీ మహారాష్ట్రకు సంబంధించిన సామాజిక వర్గం మహార్. అదే మరాఠీకి సంబంధించిన మహారాష్ట్రకు సంబంధించిన మళ్ళా మన దళిత సామాజిక వర్గమే మాంగ్. మహార్ మాంగ్. ఇక్కడ కనుక మాదిగలాగా అక్కడ మహార్ మాంగులో మన దళితులు అనేసి మనందరికి తెలుసు. ఒకరోజు 1936లో దాదర్ వద్ద 1936లో దాదర్ వద్ద మాంగ్ల బహిరంగ సభ 10,000 మందితో జరుగుతుంది. మాంగ్ల బహిరంగ సభ 10,000 మందితో జరుగుతుంది. మాంగ్లు అంటే ఎవరో మీకు తెలుసు. వాళ్ళు చర్మం వృత్తి చేస్తారు, చెప్పులు కొడతారు, రిపేర్ చేస్తారు, డప్పులు కొడతారు. మీకు తెలుసు ఆ విషయం. దాదర్ వద్ద మాంగ్ల సభకు జరిగితే ఆ మాంగ్ల సభకు ముఖ్య అతిథిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పిలుస్తారు. ఆయన వెళ్తాడు. ముఖ్య అతిథిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పిలుస్తారు. అక్కడికి వెళ్తారు. మీరు ఈ విషయాన్ని మీరు చూసుకోదలుచుకుంటే మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు 17వ వాల్యూమ్ చదవండి. దాంట్లో స్పష్టంగా ఉంటుంది. ఆ రోజుల్లో మాంగులు మీటింగ్ పెట్టి మన మహర్ వంశస్థుడైన గొప్ప మేధావి అనబడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను పిలిచి మీటింగ్ పెట్టినప్పుడు అంబేద్కర్ను అడుగుతారు, అయ్యా అంబేద్కరా, మీరు దళితులందరి కోసం పోరాటం చేస్తుండ్రు, మన పేదలందరి కోసం పోరాటం చేస్తుండ్రు, మీరు చేసే పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతాం. ఈ పోరాటం విజయం సాధిస్తే మాకు న్యాయం ఎలా చేస్తావు అని చెప్పి 1936లో ఆయన అడిగితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, మన దళితుల మధ్యలో సాంఘిక అసమానతలు కొంత ఉన్నమాట నిజమే, కానీ సమాజం మన అందరినీ వివక్షతకు గురి చేసి దూరం చేసింది. ఖచ్చితంగా మన అందరం కలిసి పోరాటం చేద్దాము. ఏదన్నా అవకాశం వస్తే మహర్లం మాంగ్లం సమానంగా పంచుకుందాము అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. పంచుకుందాము అని అంటే అవకాశం దొరికినప్పుడు అందరం కలిసి పంచుకొని బతుకుదాము, ఎవరి అవకాశాలు వాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చుకుందామని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు 1936 అంటే దాదాపు 89-90 సంవత్సరాల క్రితం గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే అప్పటికి రిజర్వేషన్లు రాలేదు, కానీ పెద్దగా వచ్చే అవకాశాలు మాత్రం మహర్లము మాంగులము సమానంగా పంచుకుందామనే మాట మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. ఆనాడు మాంగులకు హామీ ఇచ్చిండు అంబేద్కర్. ఈరోజు మహారాష్ట్రలో మాంగులకు సంబంధించిన చర్మకార వృత్తులు అనబడుతున్న వాళ్ళు, ఇక్కడ మాదిగలు అదే చర్మకారులకు సంబంధించిన వృత్తికి సంబంధించిన వాళ్ళే కనుక నేను ఒక చర్మకార వృత్తి మాదిగ బిడ్డగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మహర్లకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మహర్లకు ఏ వైపు నుంచి అన్యాయం జరిగినా, ఏ రూట్ నుంచి అన్యాయం జరిగినా వాళ్ళని కాపాడుకునే బాధ్యత, వాళ్ళని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీరు మర్చిపోదు. ఎందుకు తీసుకోవాలి? ఈ భారతదేశంలో ఉండబడే దళితులందరి జీవితాలు బాగు చేసిన మహనీయుడు అంబేద్కర్. ఈ భారతదేశంలో ఉండబడే దళితులందరి జీవితాలు బాగు చేసినది అంబేద్కర్. ఈ భారతదేశంలో ఉండబడే దళితుల అస్తిత్వాన్ని నిలబెట్టింది అంబేద్కర్. దళితుల గౌరవాన్ని పెంచింది అంబేద్కర్. దళితుల జీవితాలు మార్చింది అంబేద్కర్ కదా. అట్లాంటి అంబేద్కర్ను కన్న నా మహావర్గం ఏదైనా అన్యాయం గురైనప్పుడు ఆ అన్యాయం గురైన మహావర్గం తరఫున మాట్లాడడం అనేది అది అదృష్టమే కదా. అది అదృష్టమే కదా, అది అవకాశమే కదా. నేను నా పాత్ర ఆ విధంగా పోషిస్తాననేసి మీరు మర్చిపోవద్దు. పోషిస్తా, ఇది గ్యారెంటీ. ఎప్పుడు కూడా సరే ఇది చిన్నదే కావచ్చు సమావేశం, కానీ మీరు విశ్వాసం పెట్టుకోండి, మీరు నమ్మకం పెట్టుకోండి, మీరు విశ్వాసం పెట్టుకోండి, మీరు నమ్మకం పెట్టుకోండి. మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి నా జీవితాన్ని వెచ్చిస్తాననేసి మీరు మర్చిపోండి. మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం, నమ్మకం మాత్రం పెట్టుకోండి.
మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక విశ్వాసం, నమ్మకాన్ని మాత్రం కలిగి ఉండండి. ఏ సమస్య ఎలా ఉన్నా మన సమస్యలు పరిష్కరించడానికి నా వంతు జీవితం కూడా వెచ్చిస్తా. ఇది నేను ఇచ్చే మాట. ఇప్పుడు ఇది చిన్నది అనుకోబాకండి సమావేశం. మీరు నమ్మకం పెట్టుకొని మన మహార సమాజాన్ని కనుక అప్రమత్తం చేయగలిగితే, మీరు విశ్వాసం పెట్టుకొని మహార సమాజాన్ని చైతన్యం చేయగలిగితే, న్యాయం వైపు నడిపించగలిగితే, దయచేసి అర్థం చేసుకోండి, న్యాయం వైపు నడిపించగలిగితే ఖచ్చితంగా ఎప్పటికైనా ఈ చిన్న సమావేశమే మహార్ జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది అనేసి మీరు మర్చిపోవాలి. నేను రెండు చెప్తున్న దానికి ఉదాహరణ, ఎప్పుడు ఏదైనా ఒక ప్రయత్నం, ఎప్పుడు ఏదైనా ఒక పోరాటం వెంటనే లక్షల మందితో మొదలు కాదు. ఎప్పుడు ఏ ప్రయత్నమైనా, ఏ మార్పు కోసం చేసే ప్రయత్నమైనా, ఏ మార్పు కోసం చేసే ప్రయత్నమైనా ఒకేసారి లక్షల మందితో మొదలు కాదు. అది 10 మందితోటో 20 మందితో 100 మందితో మొదలైనా అది లక్షలు కోట్ల మందిని ప్రభావితం చేసే ఉద్యమంగా మారుతుంది. ఆ విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. దానికి ఎగ్జాంపుల్ రెండు ఉదాహరణలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత చరిత్రను మీరు చదివితే, మీరు చదివే ఉంటారు కనుక, నా దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల జీవితాల్లో మార్పు తీసుకురావాలి, దళితులను బాగా చదివించుకోవాలి, వాళ్లకు జరిగే ప్రతి అవమానాన్ని ఎదుర్కోవాలి, వాళ్ళను చైతన్యవంతులు చేయాలని చెప్పి ముందుగా ప్రయత్నం మొదలుపెట్టిండు. ఆ ప్రయత్నం మొదలుపెట్టే సమయానికి అంబేద్కర్ ఎవరికి తెలియదు. ఆ ప్రయత్నం మొదలుపెట్టే సమయానికి అంబేద్కర్ ఎవరికి తెలియదు. ఆ ప్రయత్నం మొదలుపెట్టింది సరిగ్గా 100 ఏళ్ల క్రితం. 1924 నాటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయవాద వృత్తిలో మాత్రమే స్థిరపడ్డాడు. అంటే 100 ఏళ్ల క్రితం సరిగ్గా ఆయన ముందు న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాడు. న్యాయవాది ప్రపంచానికి గెలవకపోవచ్చు, న్యాయవాదులు ఉంటారు కానీ. చూడండి, నిమ్న జాతుల సంక్షేమం కోసం అహర్నిశలు ఆలోచించి కొన్ని నిర్మాణ కార్యక్రమాలను, పథకాలను సిద్ధం చేసుకొని కార్యరంగంలోకి దూకాడు. అంటే దళితుల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచించి దాని గురించి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చేసాడు. 1924 సంవత్సరం మార్చి నెల 9వ తేదీన బొంబాయి పట్టణంలోని దామోదర హాలులో ఒక సదస్సు ఏర్పాటు చేసిండు. ఇప్పుడు ఇదొక హాల్. మార్చి 1924లో ఒక హాల్ అంటే లక్షల మంది ఉంటారా? హాల్ అంటే వేల మంది వస్తారా? 50 మందో 100 మందో ఏర్పాటు చేసిందని అర్థమే కదా. 1924 మార్చిలో మొదలుపెట్టినప్పుడు 100 మందే, కానీ వాళ్ళ వందలాది వేలాది కోట్ల మంది ప్రజలకు ఆరాధనీయుడు అయిపోయాడు. అంటే మొదలు పెట్టేటప్పుడు తక్కువ మందే ఉండవచ్చు, కానీ ఆశయం గొప్పదైనప్పుడు అది విజయం వైపు తీసుకెళ్తుంది, సమాజంలో ఎనలేని గౌరవాన్ని తీసుకోవడానికి దారితీస్తుంది. ఆ విధంగా అంబేద్కర్కి వచ్చిన గౌరవం అంటే మహార్జాతికి వచ్చిన గౌరవం, దళితులకు వచ్చిన గౌరవం అనేసి మీరు మర్చిపోరు. అంటే మొదలు పెట్టినప్పుడే లక్షల మంది వస్తేనే కాదు, ఆశయం గొప్పదైతే సంకల్ప బలం మనకుంటే, అది 1 అడుగు కాదు 100 అడుగులు, 1000 అడుగులు, లక్షల అడుగులు వేస్తుంది. అంతిమంగా లక్ష్యాన్ని సాధిస్తుంది, సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది అంబేద్కర్ది సాక్ష్యం.